ఆ చేతులు ఎంతవరకు అయితే వెళ్తాయో అంతవరకు మార్కింగ్ చేసుకొని మళ్ళీ మోకాళ్ళ మీద సాష్టాంగం పడి వెళ్తారు. ఇది వారి భక్తికి నిదర్శనము. ప్రవాహాలు హిమాలయంలో మంచు కరిగి కైలాసం మీద మంచు కరిగి వస్తూ ఉంటుంది. దాని వెంటనే మేము నడుస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మనుషులకి గుర్రాలకి విశ్రాంతి కావాలి. ఇది అట్లాంటి ఒక చిన్న చిన్న మజిలీల్లో ఒక మజిలీ. మధ్యలో గురువుగారు అందరూ చేరారా లేదా అని కూడా చూస్తున్నారు. ఇదిగో మళ్ళా మీరు కైలాసాన్ని చూస్తున్నాము. ఇది పశ్చిమకు ముఖంగా ఉన్న కైలాసము. కైలాస పర్వతము ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రకంగా అత్యంత సుందరంగా కనపడుతోంది. ఉత్తరముఖంగా ఉన్న కైలాస పర్వతము అత్యంత మనోహరంగా కనపడే దృశ్యం ఇది. ఇది ధీరాపుక్ అంటే మొదటి రోజు మజిలీ దగ్గర నుంచి ఇంత సుందరంగా కనపడుతుంది. విభూది రేఖలుగా ఈ కైలాసం పర్వతం కనపడుతుంది మనకు. ఇది ఉదయం పూట బంగారు కాంతులతో, రాత్రిపూట రజత కాంతులతో కనపడుతుంది. చుట్టూ ఉన్న పర్వతాలు మట్టితో మాత్రమే ఉన్న ఈ ఒక్క పర్వతం మటుకు హిమపర్వతం మాత్రమే ఉంటుంది. ఇది ఈ పర్వతానికి ప్రత్యేకత. ఇదిగో ఉదయం అయింది. సువర్ణ కాంతులతో దగదగలాడుతున్న కైలాస పర్వతము ఈ బంగారు రంగులో మిలమిలా మెరుస్తున్న శివుని నివాసాన్ని చూడటానికి ఎన్నో జన్మల పుణ్యము అయి ఉండాలి. కాసేపట్లో వెలుగు వస్తే ఇది మళ్ళీ రజత రంగులోకి వచ్చేస్తుంది. ఇదే ధేరాపుక్లో ఉన్న మొదటి రోజు బస తాత్కాలికంగా ఉంది. ఇది కట్టక ముందు యాత్రికులు కేవలం టెంట్స్లో మాత్రమే చిన్న చిన్న గుడారాల్లో పాకి ఉండాల్సి వచ్చేది. ఇంకా మెరుస్తూనే ఉంది సువర్ణ కాంతులతో కైలాస పర్వతము. కొద్ది ఎక్కేసరికి సువర్ణము కాస్త రజితం అయిపోయింది. తెల్లారి అల్పాహారం చేసి మళ్ళీ బయలుదేరాము రెండో రోజు ప్రయాణానికి. ఇది ప్రయాణంలో కల్లా అత్యంత ఎత్తైన ప్రదేశము, అత్యంత దుర్గమమైన ప్రదేశము. 22,000 అడుగుల పైననే ఉంటుంది ఇక్కడ. దీనిని డోల్మా పాస్ అంటారు. ఇక్కడ యాత్రికులను ఎక్కువసేపు ఉండనివ్వరు. ఆక్సిజన్ తక్కువ వలన చాలా ప్రమాదకరం అని చెప్తారు. గుర్రాలు కూడా ఇంతవరకు వచ్చి దాని తర్వాత దిగటం చాలా దుర్గమం కాబట్టి మనుషులు దిగి గుర్రాలు లేకుండానే నడవాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు ప్రవాహాలు కూడా చలికి ఘనీభవించి అలాగే మిగిలిపోయినాయి. మీరు చూస్తున్నది నార్త్ ఈస్ట్ ద్వారా ఉన్న కైలాసము. ఆ కైలాసం నుంచి వచ్చే నీరు ఘనీభవించి గ్లేసియర్స్ లాగా ఆగిపోయింది. ఈ డోల్మా పాస్ విశేషం ఏంటంటే ఇక్కడికి వచ్చిన యాత్రికులు తన శరీరంలో పాత వస్తువులు కానీ, వెంట్రుకలు కానీ, గోళ్ళు కానీ వదిలేసి అంటే తమకు ఈ భౌతికమైన సంబంధాల్ని ఈ పర్వతం మీద, కైలాసం మీద వదిలేస్తున్నట్లుగా బౌద్ధులు, హిందువులు ఇద్దరూ కూడా చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది గౌరీకుండు. ఇది సంవత్సరంలో 365 రోజుల్లో 250 రోజులు, 270 రోజులు గడ్డగట్టే ఉంటుంది. ఇప్పుడు మేము పోయిన సంవత్సరము మనకు పుష్కరాలు లాంటిది బౌద్ధులకి, కాబట్టి అంతమంది చాలా మంది వచ్చారు. వాళ్ళు
हर भोले नमः। అదిగో గ్లేసియరు, దానికి ద్వారా చిన్నగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. అందరూ రకరకాల పోజులు ఇస్తూ ఉన్నారు. हर हर भोले नमः। చిన్నగా డోల్మా పాస్ నుంచి కిందకి వైపు దిగుతున్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం ఇక్కడ, అందుకనే గుర్రాలు ఉండవు ఇక్కడ. మీకు ఇక్కడ మార్గం లేదు, ఈ రాళ్ల మించే దిగాలి, చాలా జాగ్రత్తగా దిగాలి. ఏమాత్రం పొరపాటు ఉన్నా పడిపోతారు. నర సంచారం అనేది కనుచూపులో ఉండదు. కాబట్టి ఈశ్వరుడి మీద పూర్తి భారం వేసి రావాలి. ఇక్కడ అడుగులో అడుగేసుకుంటూ చూసుకుంటూ చేతికర్ర సహాయం తీసుకుంటూ నడవాలి. కానీ అందరికీ ఈశ్వరుడు కాపాడుతూ ఉంటాడు, ప్రమాదాలు సాధారణంగా జరగవు. शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। ఇది తూర్పు ముఖంగా కనపడుతున్న కైలాస పర్వతము. కింద పానుపట్టం లాగా కనపడుతుంది ఒక సైడు, పైన లింగం ఆకారంలో. ఇది పానుపట్టం మీద లింగం ఉంది. జుతుల్ పూక్ అంటారు ఈ ప్రదేశాన్ని. రెండో రోజు ప్రయాణం అయిపోయిన తర్వాత మూడో రోజు ఉదయమే మళ్ళీ ఇక్కడి నుంచి గుర్రాలతో వెళ్ళొచ్చు, మార్గం క్లియర్గా ఉంటుంది కాబట్టి గుర్రాలు ఎక్కి చిన్నగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇది సౌత్ ఫేస్, మళ్ళా సౌత్ ఫేస్కి వచ్చాము. అంటే పరిక్రమ పూర్తయినది. సంపూర్ణంగా విజయవంతంగా పరిక్రమ పూర్తి చేసిన సందర్భంలో గురుస్వామి మళ్ళీ ఇంకొకసారి ఒక యాగం చేయించారు. ఎదురుగ్గా కైలాస పర్వతము, పక్కనే మానస సరోవరము, ఒడ్డున భక్తులందరూ కలిసి మళ్ళీ ఆనందంగా యాగం చేశారు. कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय। कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय। कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय। మానస్ సరోవరంలో రెండోసారి రుద్రయాగం చేసిన తర్వాత సాగా హోటల్లో ఉండి సాగాలో చాలా మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. మా ప్రయాణము తిరిగి కాట్మండు వైపు సాగిపోయింది. దారిలో మళ్ళీ నారాయణ లేక్ ద్వారానే వెళ్ళాము. సుందరంగా ఉన్న లేకును చూసుకుంటూ మళ్ళీ న్యాలం చేరాము. గురువుగారు సత్సంగ ఏర్పాటు చేశారు. వారు యాత్ర అనుభవాల్ని, వారి సంతోషాన్ని భక్తులతో పంచుకున్నారు. వారి మాటల్లోనే ఇప్పుడు విందాము. కైలాస మానస సరోవరం వెళ్ళి వచ్చాము అనే కాదు, అక్కడి నుంచి మనం ఏమి గ్రహించాము, భగవంతుని యొక్క ఉనికిని ఏ విధంగా మనం తెలుసుకున్నాము, మనలో ఉండే శక్తిని ఏ విధంగా అంతర్ముఖంగా మనం చూస్తున్నాము అనేది ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి ఈ యాత్ర పూర్వజన్మ సుకృతానుసారముగా సత్పురుషుల యొక్క సాంగత్యముతో, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహముతో, ఆ పరాత్మని పిలుపుతో కానీ ఇటువంటిది జరగదు. ఎందుకంటే అతి కఠోరమైన యాత్ర ఇది. ఈ యాత్రలో డబ్బు, ఆరోగ్యము, కష్టాలు ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇటువంటి యాత్రలు మీరు అందరూ కూడా అన్నీ అనుభవించారు, స్వయంగా చూశారు, భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకున్నారు, ఆ భగవత్ శక్తిని మీలో ప్రవేశింప చేసుకున్నారు.
ఇది సత్యము సత్యము సత్యము. నా మనసు కోరిన వరమ మానస సరోవరమ నేను వర్ణింప నా తరమ. మనసు పడి మేఘాలు గిరినాథుని కమ్మాయి. కోపంతో సూర్యుడు కొరకొరా చూశాడు. భయంతో మేఘాలు అంబరాన దాగాయి. వాన చినుకు జల్లులై నీలోనే కలిశాయి. నేను ఎన్నో చూశాను కానీ ఈ యాత్ర నా లాస్ట్ యాత్ర అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ ఒక తరహా అయినటువంటి, ఇది ఉత్తమమైనటువంటి తరహా కలిగినటువంటి ఈ యాత్రను మనము ఒక అత్యుత్తమమైనటువంటి పదార్థంగా ఈ జీవాత్మకాన్ని కలిపితే మనం వైకుంఠంలో అలాగే ఉండిపోయేదానికి ఆస్కారం కలుగుతుంది. ఇప్పుడు మనం వైకుంఠం వెళ్ళాము, తిరిగి వచ్చాము, కొన్ని బాధ్యతలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి. మరి తిరిగి మనం ఆ వైకుంఠాన్ని చేరాలంటే కొద్దిగా శ్రమపడి ఇంకా నలుగురికి ఒక లక్ష్యాన్ని చూపించి శ్రద్ధ కల్పించి పట్టుదల కల్పించి ఇలాంటి యాత్రలు చేయించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నా తల్లి తండ్రి అయినటువంటి గురువుగారికి మాతాజీకి అనేకమైనటువంటి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికొచ్చాము, మానస సరోవర యాత్రకు తరలి వచ్చాము. స్పైసు జట్టులోన ఘాట్ పండు చేరి పశుపతినాథుని దర్శించినామండి. అక్కడ నుండి పోక్ర చేరి ముక్తినాథుని వీక్షించినమండి. ఇది అంతా గణపతి స్వామి వాత్సలవేనండి. మనమంతా వారికి రుణపడి ఉండాలండి. We miss all the josh, we miss all the peace, we miss this. విడుదలోన ఉప్పు లేని చప్పిడి భోజనాలండి. అయినా కొందరు పచ్చళ్ళు పొడులు వడ్డించినారండి. వారందరికీ మా కృతజ్ఞతలండి. మా స్వంత ఇంటి వంటను మరిపించినారండి. We miss all the taste, we miss all the toast, we miss this. शम्भो शङ्कर नमः शिवाय, साम्ब सदा शिव नमः शिवाय, शम्भो. శివపాదము నేను శిలనైనను కారాగా, కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా. శివపాదము నేను శిలనైనను కారాగా. ఆ ఆ ఆ. ఇప్పటి వరకు మనకు సేవ చేసిన సర్పాస్కి, డ్రైవర్స్కి, గైడ్స్కి మరి వారిని చూసే సూపర్వైజర్స్ అందరికి కూడా మీ తరపున నేనుగా సన్మానం చేస్తాను. రేపటి నుంచి వారికి గుడ్ బై చెప్పడం జరుగుతుంది. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. प्यार से दे, प्यार से दे रहा हूँ. चाइना पार्ट में आया तो आप लोग ऐसा ही लेके जाना. थैंक यू फॉर योर सर्विस सर. हम छोटा त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वा